Namaste. My name is Suresh, MSc Art and Chemistry. Today's topic is S-block elements. S-block molecule. అంటే మనకి పీరియాడిక్ ఆవర్తన పట్టికలో ఎక్స్ట్రీమ్లీ ఎడమ వైపు చివర ఉన్న వాటిని ఏమంటారు? ఎడమ వైపు చివర ఉన్న వాటిని ఎస్ బ్లాక్ మూలకాలని, కుడివైపు చివర ఉన్న వాటిని బి బ్లాక్ మూలకాలని, మిడిల్లో ఉన్న వాటిని బి బ్లాక్ మూలకాలని, కింద ఉన్న వాటిని ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటారు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటాయి? NS1 NS2 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉన్న మూలకాలని ఎస్ బ్లాక్ మూలకాలు అంటారు. ఏమంటారు? NS1 NS2 కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్న మూలకాలను ఎస్ బ్లాక్ మూలకాలు అంటారు. NS1 NS2 ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్న మూలకాలను ఎస్ బ్లాక్ మూలకాలు అని అంటారు. ఈ ఎస్ బ్లాక్ మూలకాలు పి బ్లాక్ మూలకాలను కలిపి పరివర్తన మూలకాలు, ట్రాన్స్లేషన్ ఎలిమెంట్, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ ఎలిమెంట్స్ అంటారు. అసలు ఎస్ బ్లాక్ మూలకాలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనకి ఒక ఆటమ్ లో చివరి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ లేదా భేదాత్మక ఎలక్ట్రాన్ లేదా లాస్ట్ ఎలక్ట్రాన్ ఉన్న ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్ ప్రవేశిస్తుందో దానిని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. చివరి ఎలక్ట్రాన్ లేదా భేదాత్మక ఎలక్ట్రాన్ లేదా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటాల్ లోకి ప్రవేశిస్తుందో దాన్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అంటారు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం NS1 NS2. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే చివరి ఎలక్ట్రాన్ లేదా భేదాత్మక ఎలక్ట్రాన్ లేదా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటాల్ ప్రవేశిస్తుందో దాన్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అంటారు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్ ని పి బ్లాక్ ఎలిమెంట్ ని ఏమంటారు? పరివర్తన మూలకాలు అంటారు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అనేవి ఎక్కువ ధన విద్యుతాత్మకత గలవి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ ధన విద్యుతాత్మకత గలవి. ఇవి ఎలక్ట్రాన్ ఈజీగా వదులుకునే స్వభావం గలవి. వీటిలో ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. ఈ ఎస్ బ్లాక్ మూలకాలని మనం ఇంకా ఏమంటారంటే క్షార లోహాలు అంటారు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ని క్షార లోహాలు అంటారు. సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ని క్షార మృత్తిక లోహాలు అంటారు. ఇంగ్లీష్ లో ఆల్కలైన్ మెటల్స్, వీటిని ఇంగ్లీష్ లో ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, వీటిని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఆల్కలైన్ మెటల్స్. వీటిని ఇంగ్లీష్ లో ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు. ఆల్కలైన్ మెటల్స్ అంటే క్షార లోహాలు, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే క్షార మృత్తిక లోహాలు. అంటే ఇవి భూభాగంలో మనకి లభిస్తాయి. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఓకే, ఆల్కలైన్ మెటల్స్ కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇవి వాటర్ తో చర్య జరిపి హైడ్రాక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. ఈ మెటల్స్ అనేవి ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి, ఫస్ట్ ఇయర్ గ్రూప్ మూలకాలు అనేవి వీటితో వాటర్ తో రియాక్షన్ విత్ వాటర్ తో చర్య నుండి అవి వేటిని ఇస్తాయి? హైడ్రాక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. అందువల్ల వీటిని ఆల్కలైన్ మెటల్స్ లేదా క్షార లోహాలు అంటారు. వీటిని ఏమంటారు? ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఇవి భూభాగంలో లభిస్తాయి. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు. క్షార మృత్తిక లోహాలు అంటారు. ఇవి ఎందుకు వచ్చిన పేరు అంటే ఇవి కూడా వాటర్ తో చర్య నుండి ఆక్సైడ్స్ ని మరియు హైడ్రాక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి కాబట్టి వీటిని క్షార మృత్తిక లోహాలు లేదా ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు. ఓకే, ఇవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ధన విద్యుతాత్మకత గలవి, ఎలక్ట్రాన్ ఈజీగా వదులుకునే స్వభావం గలవి. వీటిలో ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ అంటారు. ఆల్కలైన్ మెటల్స్ లేదా ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు. క్షార లోహాలు, క్షార మృత్తిక లోహాలు అంటారు. ఓకేనా? అవి ఈ గ్రూప్ ఎలిమెంట్స్ కేంద్రక ప్రభావం స్థిరంగా ఉంటుంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్, కేంద్రక ప్రభావ ఆవేశం స్థిరంగా ఉంటుంది. అంటే దీనిలో ఎలా ఉంటది? మనకి కారణం ఏంటంటే N-1 S2 N-1 P6 కర్పరాలు. దీంట్లో ఈ ఆర్బిటాల్ 6 కర్పరాలు అనేవి పూర్తిగా నిండి ఉండడం వల్ల ఈ కేంద్రక ప్రభావావేశం స్థిరంగా ఉంటుంది. అందువలన ఐనీకరణ శక్తి అండ్ పరమాణు యొక్క వ్యాసార్థం, ఐనీకరణ శక్తి అండ్ పరమాణు యొక్క వ్యాసార్థం అనేది విలోమానుపాతం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. పరమాణు వ్యాసార్థం, ఐనీకరణ శక్తి అనేది విలోమానుపాతం ఉంటుంది.
గ్రూపులో పైనుంచి క్రిందికి వచ్చే కొలది అయనీకరణ శక్మం ఏమవుతుంది తగ్గుతుంది. అయనీకరణ శక్మం తగ్గుతుంది. అయనైజేషన్ ఎనర్జీ, అయనీకరణ శక్మం తగ్గుతుంది. పరమాణు వ్యాసార్థం అటామిక్ రేడియస్ పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు మన గ్రూప్ లో చూసుకుంటే మనకి ఫస్ట్ ఇయర్ గ్రూప్ లో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం అండ్ నెక్స్ట్ ఫ్రాన్షియం ఈజ్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇందులో. ఓకే, దీంట్లో ఎన్ని సెల్స్ ఉంటాయి? 2 సెల్స్ ఉన్నాయి. ఓకే, 2 సెల్స్. దీనిలో 3 సెల్స్, దీనిలో 4 సెల్స్. ఓకేనా? 1 2 3 4. దీంట్లో 5 సెల్స్. ఓకే, దెన్ ఆల్సో 6 7 సెల్స్. ఓకేనా? అంటే మనకి ఇక్కడ సైజ్ ఏమవుతుంది? అటామిక్ రేడియస్ పెరుగుతూ పోతుంది. అంటే షెల్స్, నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్, నెంబర్ ఆఫ్ షెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ అనేది దెన్ ఆల్సో ఇంక్రీజెస్. బట్ అయనైజేషన్ ఎనర్జీ, అయనీకరణ శక్మం అనేది తగ్గుతుంది. పైనుంచి టాప్ టు బాటమ్ అయనీకరణ శక్మం అనేది క్రమంగా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ అత్యల్ప అయనైజేషన్ ఎనర్జీ, తక్కువ అయనైజేషన్ ఎనర్జీ దేనికి ఉంటదంటే సీజియం కు ఉంటుంది. ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ దేనికి ఉంటుంది? లిథియం కు ఉంటుంది. ఎక్కువ అయనీకరణ శక్మం అనేది లిథియం కు ఉంటుంది. అతి తక్కువ అయనైజేషన్ ఎనర్జీ, అయనీకరణ శక్మం అనేది సీజియం మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లో అత్యల్ప అయనీకరణ శక్మం ఏ ఎలిమెంట్ కి ఉంటుంది? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ లో సీజియం. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ లో ఏ ఎలిమెంట్ కి అత్యధిక అయనీకరణ శక్మం ఉంటుంది? లిథియం కి. బట్ అటామిక్ రేడియో, పరమాణు వ్యాసార్థం అనేది దీనికి క్వైట్ ఆపోజిట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటది. కాబట్టి అటామిక్ రేడియో లిథియం నుంచి సీజియం కి పెరుగుతూ ఉంది. ఇక్కడ మీకు అత్యధిక అటామిక్ రేడియస్, పరమాణు వ్యాసార్థం దేనికి ఉంటుందంటే సీజియం కు ఉంటుంది. అదే అతి తక్కువ పరమాణు వ్యాసార్థం దేనికి ఉంటుంది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లో అంటే లిథియం కు ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ మనకి ఏమేమి చెప్పుకున్నాం మనం? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఓకేనా? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం అనేది రేడియో ధార్మిక మూలకం. దీని గురించి మనం రేడియో ధార్మికత వచ్చినప్పుడు చెప్పుకుందాం. మనకి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. ఇవనేవి మనకి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. వీటిని క్షార లోహాలు అంటారు. ఇవి అత్యధిక ధన విద్యుదాత్మకత గలవి. అత్యధిక ఉత్కృష్ట విద్యుత్ వాహకాలు. ఈ గ్రూప్ మూలకాలు, ఈ ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు అనేవి అతి ఎక్కువ చురుకుదనం గలవి, మెత్తగా అంటే స్మూత్ గా ఉంటాయి. ఇవి కట్ చేయడానికి, చాకుతో కట్ చేయడానికి స్మూత్ గా ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి. వీటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం చూసుకుంటే మనం లిథియం 1s2 సోడియం 1s2 2p6 3s1. నెక్స్ట్ పొటాషియం 1s2 2p6 3s2 3p6. ఓకేనా? 3s2 3p6 4s1. ఓకే, 4s1. నెక్స్ట్ రుబీడియం 1s2 2p6 3s2 3p6 4s2 3d10 is 3d10. Okay, sorry, 3d10 4s2 4p6 5s1. రుబీడియం తర్వాత మనకి ఏమొస్తుంది? సీజియం 1s2 2s2 2p6
3s2, 3p6, 3d10, 4s2, 4p6, 5s2, 5p6, 4d10, 5s2, 5p6, 6s1. Okay. Next to francium, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10, 4s2, 4p6, 4d10, 4f14, 5s2, 5p6, 6s2, 5d10, 5d10, 6s2, 6p6, 7s5. These are first year group elements electronic configuration. These are first year group electronic configuration. ఈ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ లో మనం చూస్తే చివరి ఎలక్ట్రాన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది ఫస్ట్ ఇయర్ గ్రూప్ లో. ఇక్కడ ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ షెల్స్, దీంట్లో ఒక ఎలక్ట్రాన్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ షెల్ లో లాస్ట్ కి ఒక ఎలక్ట్రాన్. నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3, 4, 5. ఇక్కడ ఫిఫ్త్ షెల్ లో ఒక ఎలక్ట్రాన్. ఇక్కడ 6th సెల్ లో, ఇక్కడ 7th సెల్ లో లాస్ట్ ఎలక్ట్రాన్ మనకి అన్ని ఒక్కొక్కటిగా మనకి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఈ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలక్ట్రాన్ అన్నింటినీ ఒక దాంట్లో చేర్చాము. ఓకే, మనకి హైడ్రోజన్ అనే ఎలిమెంట్ ఉంది కదా, హైడ్రోజన్ ఎలిమెంట్ మన ఫస్ట్ ఇయర్ గ్రూప్ లో చేర్చాం. మనది మెటలా నాన్ మెటలా? హైడ్రోజన్ అనేది మెటలా నాన్ మెటలా? హైడ్రోజన్ ఈజ్ ఏ నాన్ మెటల్ బట్ situated in first year group element. హైడ్రోజన్ నాన్ మెటలే, కానీ ఇవన్నీ మెటల్స్ కదా, అధిక ధన విద్యుతాత్మకత గలవి. ఇవన్నీ లోహాలు, కానీ హైడ్రోజన్ అనేది నాన్ మెటల్. కానీ దీంట్లో ఎందుకు చేర్చామంటే దాని ఎలక్ట్రాన్ విన్యాసం పరంగా హైడ్రోజన్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి 1s1. హైడ్రోజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఆ ఎలక్ట్రాన్ విన్యాస పరంగా మనం ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ లో హైడ్రోజన్ ని చేర్చడం జరిగింది. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ని హైడ్రోజన్ ని చేర్చడం. కానీ హైడ్రోజన్ అనేది మెటల్ నాన్ మెటల్ అంటే నాన్ మెటల్. బట్ యాజ్ పర్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ situated in first year group element. These are first year group element introduction. Okay, continue.